మంత్రి గారు రిప్లై తర్వాత అంటే బిల్లులో చాలా ఇంకా లోతుపాతులు అవసరం ఉన్నాయి. ఇంకా రేపది ఇంప్లిమెంటేషన్లకు వచ్చే టైంలో వచ్చేటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని చూసుకొని మళ్ళీ సవరణ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నట్టే ప్రభుత్వం ఇంకా స్పష్టమైనటువంటి బిల్లును తేలేదనేది మంత్రి గారి ద్వారా అర్థమవుతా ఉంది సార్. అయినప్పటికీ కూడా సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ సార్. దీంట్లో ఒక ఆయన ఒక యాప్ పెట్టుకున్నాడు, ఆయన దగ్గర 50 మంది వర్కర్స్ ఉన్నారు సార్. లాస్ అయిపోయినాడు సార్. ఆయన మన అగ్రిగేటర్గా ఉన్నాడు, లాస్ అయిపోయినాడు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ఉపాధి కోల్పోతారు కదా సార్. మరి వాళ్ళకు అట్లా చిన్న అగ్రిగేటర్ల గురించి కూడా ఏమైనా ఆలోచన ఉందా ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు ఊబర్ ఉంది సార్, ఊబర్ దగ్గర ఒక కార్ కూడా లేదు, కానీ వాళ్ళు చాలా పెద్ద ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే నడిపిస్తూ ఉంటారు సార్. సో అతను కేవలం యాప్ కట్క బంద్ చేసుకుంటే అయిపోతుంది, ఆయన దుకాణం యాప్ కట్క ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కానీ మరి ఇది చాలా వాస్తవానికి కూడా మంత్రి గారు చెప్తున్న దాంట్లో కూడా కొంత ఏకీభవించాలి సార్ మనం. ఎందుకంటే ఇది కేంద్రంతో కూడినటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ఇది ఎంఎన్సి కంపెనీలతో కూడినటువంటి ఉన్నాయి. కొన్ని కంపెనీలు మరి నిజంగా డేటా ఇస్తాయా, ఎంతవరకు రిజిస్టర్ చేసుకోగలిగితే ఎంతవరకు ప్రభుత్వానికి ఇస్తుంది అనేది ఒక సంశయం ఏర్పడ్డది సార్. రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షం ఖచ్చితంగా గిగ్ వర్కర్లో అయిపోయి ఉంటుందన్న నమ్మకం ఏముంది సార్? ఈ ప్రభుత్వం ఉంటుండొచ్చు, రేపు రాబోయే ప్రభుత్వం ఉండకపోవచ్చు. కాబట్టి గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి అందులో సభ్యుల సంఖ్య పెంచి వాళ్ళ ఆధిపత్యంలోకి ఆ బోర్డు తీసుకురాగలిగితే బెటర్ ఉంటుంది అనేది నా సూచన సార్.